భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంకి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తేల్నం వెంకట్రావు, ఆలయ ఈవో రమాదేవి అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సిబ్బందికి మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క ఐటీడీఏకి చెందిన ట్రైబల్ మ్యూజియంను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యూజియంను చూస్తుంటే తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ట్రైబల్ ఆచారాలన్నీ కళ్లకు కట్టినట్టుగా ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. నా చిన్నతనాన్ని మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా మన భద్రాచలం ఐటీడీఏ పీఓ గారు రాహుల్ గారు, మరి మా ఎమ్మెల్యే గారు, మరి నేను అదేవిధంగా మా ఆదినారాయణ గారు, మా పాయం వెంకటేశ్వర్లు గారు, మా బెల్లయ్య నాయక్ గారు, మా సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, ఇంకా మా సోదరులందరం కూడా ఇక్కడికి వస్తే మా చిన్నతనాన్ని మాకు చూపించారు. ఈ మ్యూజియం ద్వారా ట్రైబల్ మ్యూజియం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మేము చిన్నతనం మా ఇళ్ళలో ఎట్లయితే పెరిగినామో చాటలు, తర్వాత మంచాలు, తర్వాత బుర్రలు, ఉట్టి, ఇవన్నీ కూడా మా వయసులో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ఆదివాసీ కల్చర్లో మా ఆదివాసీ జీవనాన్ని మేము అదే అనుభవిస్తూ ఎదిగినాము. కానీ బాల్యంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి. అలాంటి సన్నివేశాలు ఒక్కొక్కటి చూస్తుంటే ఎంతో మురిసిపోతున్నాము. అరే ఇది మనకు కావాలి ఇప్పుడు అన్నట్టుగా. సో ఇది ఈరోజు ఒక మళ్ళీ అంటే పాత తరాన్ని మళ్ళీ కొత్తగా చూపించారు. ఈ యొక్క మ్యూజియంకు ప్రతి ఒక్కరు రండి. మన చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం, మనల్ని మనం చూసుకున్న వాళ్ళం అవుతాం, మన చిన్నతనాన్ని మళ్ళొక్కసారి రిపీట్ చేసుకొని చూసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు అంతా కూడా యాంత్రీకరణ అయిపోతుంది లైఫ్. ఆనందం అంటే ఆనందించడానికి కూడా ఆ స్పేస్ దొరకదు. కానీ ఇలాంటి మ్యూజియంలోకి రావడం మూలంగా ఒక చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. మన మూలాలు, ముఖ్యంగా ఆదివాసీ మూలాలు మనకు తెలుస్తాయి, గిరిజన మూలాలు మనకు తెలుస్తాయి. మూలాలు తెలియకుండా భవిష్యత్తును నిర్మించలేము. కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా అద్భుతంగా ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి ఒక నెలలో 4 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ ఇన్కమ్ కూడా ఇక్కడ ప్రజలకు, ఈ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ ఉపాధి పొందడానికి కూడా ఆదివాసీలకు, గిరిజనులకు, మహిళలకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇట్లాంటి భద్రాచలం లాంటి సెంటర్లో ఇది ఉండడంతో ఈ యొక్క ఆదివాసీ కల్చర్ను మరి ఒక నేటి తరానికి కూడా చూపించిన వాళ్ళం అవుతాను. కాబట్టి ఇది చాలా అద్భుతంగా తయారు చేసినందుకు